సాయంత్రం 6:30 భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చిరుమందహాసంతో తిరువీధి ఉత్సవంలో భక్తుల గోవిందనామస్మరణల మధ్య మాడవీధుల్లో విహరిస్తూ మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారు భక్తుల అపమృత్యు భయాన్ని తొలగించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాధిపవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే కన్యాశ్రమణ సంజాతం కృపావాత్సల్యసాగరం సర్వేషామృతమాజా. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నేను జస్టిస్ సాంబశివరావు నాయుడు. నాకు ఈ గుడి గురించి మా సోదరుడు 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం చెప్పినప్పుడు నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండే. వెంకటేశ్వర స్వామి గుడి వెళ్దామని అనుకున్నా. నిజంగానే ఒక రకమైన మధురమైన అనుభూతిలోనే ఉన్నాను. నేను మైకంలాగా అనిపిస్తూ ఉండింది గుడిలోకి వచ్చిన తర్వాత. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఈ గుడికి రావడం అంటే చాలాసార్లు రావాలి అనే భావం కలిగింది. ఇవాళ నేను, నా భార్య, మా తమ్ముడు, మా మరదలతో వచ్చాము. ఇంకా ముందు చాలాసార్లు రావాలని కూడా కోరుకుంటున్నాను నేను.